ఫ్రెండ్స్ వజ్రం దొరికిందంట మా ఫ్రెండ్కి. ఇల్లే. సో హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఈరోజు జొన్నగిరికి అయితే వెళ్తున్నాము వజ్రాల వేట కోసము. మీరు కూడా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చాయండి. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జూనియర్ కామెడీ కింగ్స్. ఫ్రెండ్స్ మేమైతే వజ్రాల వేట కోసం జొన్నగిరికి అయితే బయలుదేరాం. నేను మా ఫ్రెండ్ అయితే హాలిడే ఉందని అయితే బయలుదేరాము. ఫ్రెండ్స్ ఇంకా ఎప్పుడెప్పుడు జొన్నగిరికి వెళ్దామా, ఎప్పుడెప్పుడు వజ్రాలు వెతుకుదామని అయితే బండి అయితే స్పీడ్గా నడుపుకుంటూ అయితే వెళ్ళాను. ఫ్రెండ్స్ ఈ జొన్నగిరికి వెళ్ళే రూట్లో అయితే రోడ్ అనేది చాలా బాగుంటుంది అనమాట. ఒకచోట లోతుగా ఉంటుంది, ఒకసారి తగ్గులా ఉంటాయి, టర్నింగ్లు కూడా అయితే చాలా ఉంటాయి అన్నమాట. సో గైస్ దగ్గర వచ్చాము అనమాట. గైస్ ఇదేనమాట జొన్నగిరి ఎంట్రెన్స్లో ఉన్నాము. ఇక్కడ చూడండి జొన్నగిరి బోర్డు అట్లే ముందుగా. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి చాలా మంది ఉంటారు, వీళ్ళందరూ వజ్రాలు ఏరే వాళ్ళే ఇదల్లా. ఫ్రెండ్స్ ఇంకా వజ్రాలు వెతికే ప్లేస్కి అయితే వచ్చేసాము. గైస్ ఇక్కడ వచ్చేసి ఇది బస్ స్టాప్ అనమాట. ఇక్కడ ఇది జొన్నగిరి ఎంట్రీ అనమాట. మొత్తం ఇక్కడే చాలామంది అయితే వెతకడానికి వస్తారు. ఇక్కడ ఆల్రెడీ చాలామంది అయితే ఉన్నారు షాప్ దగ్గర. నేను ఒక వాటర్ బాటిల్ తీసుకోవడానికి అయితే వెళ్తున్నా. వీళ్ళు సపరేట్గా వజ్రాలు ఎరడానికి వచ్చిన వాళ్ళ కోసం అనే సపరేట్గా హోటల్ అయితే పెట్టారు. సో గైస్ వాటర్ బాటిల్ అయితే తీసుకున్నాను. ఇప్పుడైతే వెళ్దాం. అక్కడ ఒక 3 వజ్రాలు దొరుకుతాయి, కోటీశ్వరుడు అవుతాం ఇక. ఇక్కడ ఆల్రెడీ అయితే చాలా మంది అయితే వజ్రాలు అయితే ఏరుతున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి కనుక్కుందాం ఒకసారి. గైస్ ఇక్కడ ఆల్రెడీ ఏరడానికి చాలా మంది అక్కడ ఉన్నారు. ఇక్కడ రెస్ట్ తీసుకున్నారు కొంతమంది. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మా ఫ్రెండ్ వచ్చేసి వజ్రాలు ఎత్తుకుతున్నాడు ఫోన్ మాట్లాడుతూ. ఫ్రెండ్స్ మా ఫ్రెండ్ చూడండి ఫోన్ మాట్లాడుతూ మరి వజ్రాలు ఎత్తుకుతున్నాడు. సో గైస్ ఇక్కడ చూడండి అక్కడ చెట్టు కింద అయితే చాలామంది ఇంతసేపు వజ్రాలు ఏరు పండుకున్నారు. ఇంకొంతమంది ఆడ హోటల్ దగ్గర చూడండి ఆటోలు వేసుకొని వేరే సైడ్ నుంచి గుంటూరు, విజయవాడ, నెల్లూరు అట్లా చాలా దూర ప్రాంతాల నుంచి అయితే ఆటోలు కూడా వేసుకొని వచ్చినారు. అందరూ అయితే ఆడ ఉన్నారు. ఇక్కడ కొంతమంది అయితే విశ్రాంతి తీసుకున్నారు. ఇక్కడ చూడండి మా ఫ్రెండ్ ఒక్కడే పోరాటం చేస్తున్నాడు. డబల్ ఫ్లాట్ బెడ్రూమ్ కడదామని చూస్తున్నాడు. జొన్నగిరిలో వజ్రాలు వేట అంటే అంత ఈజీ కాదు, చాలా కష్టపడాలి, బాగా ఎతకాల. నీకు లక్ ఉండాలి ఫస్ట్. లక్ లేకపోతే అసలు ఒకటి కూడా దొరకదు. ఛార్జ్ వేస్ట్ వస్తే నేను కూడా ఇప్పుడు ఇంక బుడుకుతాను. అండ్ అందరికి మన ఫ్రెండ్స్ చాలా మంది అయితే ఒరిజినల్ డైమండ్స్ వీడియోస్ పెట్టండి అని అయితే అడుగుతున్నారు. ఇదైతే ఒరిజినల్ డైమండ్. దీని విలువ వచ్చేసి దాదాపుగా 46 లక్షలకి అయితే చెప్తున్నారు. జిల్లా జొన్నగిరి వజ్రాలపేటలో దొరికేటువంటి ఉద్దరు నా కొడుకులు అన్నీ ఉద్దరు పెడతారు. గ్యాస్ మేము వెతుకుతున్నాం. ఒక కట్టె తీసుకోవాలా, గెలుక్కుంటూ పోవాలా. ఇట్లా మీకు ఎవడన్నా ధరిస్తే. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇట్లా మట్టి ఉంటుంది కదా, ఇట్లా గెలకాల కట్టె తీసుకొని ఫ్రెండ్స్ ఇట్లా ఒక స్టిక్ తీసుకొని మీకు రాళ్ళు ఎడన్నా మెరిసినట్టు కనపడితే ఇటు తవ్వాలా. బాగా తవ్వితే ఎక్కడన్నా మెరిసింది అనుకో రాయి, అది వజ్రము. తీసుకొని జోలు పెట్టుకున్నా ఇంకా కనపడినట్టు వాళ్ళ ఇంటికి. అది గైస్ ఇక్కడ చూడండి మేము చాలా కొండ ప్రదేశంలో ఉన్నాము. ఇక్కడ చూడండి చాలా హైట్లో ఉంది. మీకు కావాలంటే చూపిస్తాను. ఇక్కడ చూడండి రోడ్డు ఎంత కిందకు ఉందో. మేము చాలా కొండ మీదకి వచ్చాము. ఇటైతే తప్పకుండా వజ్రాలు అయితే ఉంటాయి. మేము బుడుకుతాము తప్పకుండా. లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి. వజ్రాలు దొరుకుతాయని అయితే చెప్పారు, అందుకోసమనే ఒకసారి మేము కూడా ట్రైల్ వేద్దామని జొన్నగిరికి అయితే వచ్చాము.
తప్పకుండా ఈరోజు ఒక 2 వజ్రాలు అయితే వెతుక్కొని ఇంటికి పోవాలా. ఒక ఏం కొనాలంటే ఒక కారు కొనుక్కోవాలని వచ్చామే. నేను మా ఫ్రెండ్ అయితే వచ్చినాము. ఫ్రెండ్స్ మీరు తప్పకుండా సపోర్ట్ చేయండి, తప్పకుండా మాకు వజ్రాలు దొరకాలని కోరుకోండి మీరు కూడా. ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా మీరు వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. మేము ఇప్పుడు వజ్రాలు అయితే వెతుకుతాము. పోదాంరా. బుడుకులే కొండ కింద ఉంటుంది చూడండి, పాములు ఎంటుకుంటాయి. మొత్తం పింజర్లేడు ఉండేలు యాలు చక్కచక్క 2 బుడుకొని పోదాం. అక్కడ కింది పోదాం పోలే. ఇడి ఆ కొండ మీద ఏం లేవు, అక్కడే పోదాంపా. పవన్ మరాడు వాటర్ పడలేదులే. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మా తిప్పలు వాటర్ బాటిల్ అయితే కొనుక్కున్నామే. ఇక్కడ చూడండి ఎంత కిందికి అయితే ఉంది. కొండ చాలా హైట్లో ఉన్నది. ఈ రోడ్డు ఎట్లా పోతుంది చూడండి. చక్కని దొరికితే ఇంటికి పోతాము, ఒకటికని దొరకదు. ఫ్రెండ్స్ చూడండి కరువు బాధితులు ఎత్తుకుతున్నాడు, కానీ ఒకటికొని దొరకట్లేదు. దొరికితే పెళ్లి చేసుకుంటాను వీడు. గైస్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక పొయ్యి అయితే ఉంది కదా, ఇక్కడ అగ్గిపెట్టి కూడా ఉంది. ఇక్కడ చాలా మంది అయితే ఇక్కడ వజ్రాలు ఎతకడానికి వచ్చి ఇక్కడ వంట చేసుకొని ఉండేవాళ్ళు. ప్రజెంట్గా ఇప్పుడు కూడా అయితే జరుగుతుంది అనమాట. ఇట్లా వంట ఇక్కడే చేసుకుంటారు వాళ్ళు. ఇది మళ్ళా చాలా హైట్లో ఉంది. ఇక్కడ చూడండి కొండ పైన, ఇక్కడ చూడండి ఇంత హైట్లో కూడా వీళ్ళు ఇంటి దగ్గర నుంచే సామాన్లు తెచ్చుకొని ఆటోలకి బస్సులకి వచ్చి ఇక్కడే వంట చేసుకొని చాలామంది చాలా నెలలు ఇక్కడే స్పెండ్ చేసేవాళ్ళు. ఇప్పుడు కూడా ఇలా జరుగుతుంది అనమాట. ఇక్కడ అగ్గిపెట్టి కూడా ఇక్కడే ఉంది. ఎంటీ ఇది. గైస్ చాలా కష్టపడుతున్నారు వజ్రాలకైతే. అది ఎవరికో ఒకరికి లక్ ఉన్న వాళ్ళకైతే తప్పకుండా అయితే దొరుకుతుంది. ఫ్రెండ్స్ వజ్రం దొరికిందంట మా ఫ్రెండ్కి. ఇల్లే మెరుస్తలేరునా వజ్రమేమో. అడుగుదా వాటర్ పట్టుకుంటా, పట్టుకో జోలు పెట్టుకోంగా. ఒకటే దొరికింది బుడుకం. నాకు దొరకు రాయలు ఉండాలి. 2 దొరికా, 2 కార్లు వస్తాయి. వీడొచ్చిలే పెద్దలే రణా రాలే గా వజ్రమైంది తెల్లగలే మెరుస్తుందిగా. దీనికైతే కారు కాదు 3 కార్లు వస్తాయి. జోలు పెట్టుకున్నా. కలిసి ఇంకా వెతికి మాకు బువ్వ ఆకలేతుంది. మాకు వజ్రం కానీ దొరకలేదు. ఏదో ఒకటి తెల్లరాయి దొరికేదా, అది వజ్రమే అనుకునేనా. వజ్రం అయితే పొద్దునే కారు దింపుతాం ఇద్దరు. ఫ్రెండ్స్ ఇంక బువ్వ ఆకలేతుంది. తిన్నాక మరి ఒకసారి ట్రై చేస్తాము. ఏంట్రా ఇది తర్వాత చెప్తాను. ఫ్రెండ్స్ ఇంకా మేము అన్నం తినడానికైతే వెళ్తున్నాము. అక్కడ చూడండి వాళ్ళుగా మీ ఎండకు తిరుగుతారు. ఎన్ని కష్టాలు వచ్చినా చూడండి. వజ్రాలు వేట అంటే అంత ఈజీ కాదు. మీరు కూడా చూసి నేర్చుకోనండి. చల్లగా ఇద్దరైతే పండుకున్నారే, ఒకరు ఉండే కాడ దోగుతారు. చెట్టు కాడ చూడండి, జూమ్ చేసి చూపిస్తాను ఆగండి. చెట్టు కాడ చూడండి ఆడ కొంతమంది. ఇక్కడ చూడండి లేడీస్ వాళ్ళు తినొచ్చినట్టారా. మాకేం బువ్వ ఆకలేస్తుంది. వీళ్ళు పండేరా, వీళ్ళు ఉండే కాడ దోగుతున్నారు. ఆడ కొంతమంది ఉన్నారు. మా వాడు 2 సెల్లు ఒత్తుకుంటూ పోతాడు. సగం నిల్లు ఉంది ఆగలేము. బువ్వ తిన్నాక తర్వాత పని. వజ్రం వద్దు ఏమొద్దు, ఫస్ట్ బువ్వ తిన్నాం పని. కాకుండా వజ్రాలు పోసుకొని ఏడక యా వజ్రాలు దొరకలే. 2 దొరికితే ఇక్కడే ఇన్నే దగ్గరే ఒక 80 కాదు పొద్దున వచ్చాంలే. బైక్ వేసుకొచ్చినాము.
మీరు బిర్యానీ పుడుకుతారు కదా మా ఏమైనా చూద్దామని వస్తుంది మాకు వజ్రాలు కదా కదా వజ్రం ముక్కు దొరుకుతుంది ఒక తెల్లరాజు దొరికింది చూపి ఆ ఎక్కకి అదేం వజ్రం కదా చూపిరా అలా ఎత్తుకుంటారా అత్త ఇది ఇది చూడాక మామూలు రాయే కదా ఇది ఈ అక్క వాళ్ళకైతే మా ఫ్రెండ్కి దొరికిన వజ్రం అయితే ఇచ్చాము. వాళ్ళు బాగా అయితే చెక్ చేశారు. చెక్ చేసి లాస్ట్కి ఒక మాట అయితే అన్నారు, ఇది ఏ రాయి కాదు నాయన అన్నారు. కుర్కురే ప్యాకెట్లు అన్ని బతుకుతారు అప్పుడు ఏం బాగాలేకుండా అంగడది ఎంత బాగా గడుచుకుంటారు యా వజ్రాలు ఈ ఆడదొరికితే ఎంతమంది ఫ్రెండ్స్ ఇంకా వజ్రాల తర్వాత కూడా దొరుకుతాయి. ఫస్ట్ అయితే తిందామని ఒక హోటల్కి అయితే వెళ్ళాము. అక్కడ కుష్కా ఎగ్ అయితే తీసుకున్నాము. జస్ట్ 50 రూపాయలే, పర్లేదు, కొంచెం యావరేజ్ అనిపించింది. ఫ్రెండ్స్ ఇది డాబా, మళ్ళీ డాబాకి వచ్చాము. అక్కడ బాగాలేదని ఆ కుష్క ఏం బాగాలేదు కూడా మరీ బిర్యానీ తిందామని వచ్చినాం. గైస్ ఇక్కడ చూడండి, వెళ్తున్న దారిలో ఒక నోటీస్ అయితే రాశారు, వజ్రాల కోసం వచ్చే వ్యక్తులు వాళ్ళ పొలాల్లోకి రావద్దండి, వస్తే పంట నష్టం జరుగుతుందని ఇక్కడ ఒక బోర్డు అయితే పెట్టించుకున్నారు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, సాయంత్రం వరకు అయితే మేము ఇప్పుడు ప్రజెంట్గా 4 అయింది. ఇప్పటిదాకైతే వజ్రాలు వెతికాము, ఇంకా అన్నీ వెతికాము, కానీ మాకు ఒక్క చిన్న ముక్క కూడా రాయి కూడా దొరకలేదు. ఫ్రెండ్స్ ఇక్కడ వజ్రాలు ఉండదు అనేది ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు, కానీ ఉండొచ్చు, 1000లో ఎవరికో దొరుకుతుంది అంతేగాని అందరూ ఆశపడైతే ఇక్కడికైతే రావద్దండి. ఓకే, నేను 100కి 100% చెప్తున్నాను. ఇక్కడికి వస్తే లాభం పొందేది హోటల్ వాళ్ళు. ఓకేనా, వాళ్ళకి 3 పూటలు అన్నం పెడతాం, మన వాళ్ళ దగ్గర అన్నం తింటాము, డబ్బులు వాళ్ళకి పెడతాం, అంతే తప్ప మనకు వజ్రం అయితే దొరకదు. ఇదంతా వేస్ట్. ఓకేనా, ఏదో ఒకటి 10,000 రూపాయల పని అయినా అందరు చేసుకొని ఇంట్లో ముద్ద తిని పండుకోనండి, అంతేగాని నాకు కారు కొనాలా, పెళ్లి చేసుకోవాలా, ఇల్లు కట్టాలా అని వజ్రాల కోసం అయితే రావద్దండి జొన్నగిరికి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇంటికి వెళ్తున్నాం గైస్, బాయ్.